మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిగింది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు పిలిచారు. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో దానికి సంబంధించి కూడా విచారణ జరిపారు. విచారణ అనంతరం అనిల్ బయటకు వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణ జరిగింది. 5-20 రోజుల క్రితం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి సంబంధించి ఆ రోజు ప్రసన్నన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవటం జరిగింది. ఆ రోజు ప్రసన్నన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని, మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రే ప్రసన్న ఇంటి మీదకి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం, ఒక రకంగా ఆయన ఉంటే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం, జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి ఆ రోజు ప్రసన్నన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది. ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది. ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్నన్న పేరు మాత్రమే ఈ విధంగా పలానా నన్ను మాట్లాడటం జరిగింది, తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్నతో కలిసిపోయి కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత ఇంకో 2 రోజుల తర్వాత నా హుటాహుటిన ప్రసన్నన్నే కాదు, ప్రసన్నతో పాటు పాల్గొన్న ఒక 5-6 మంది పేర్లు నా పేరుతో కలిపి ఏటుగా నన్ను ఇంకో 4గురిని జత చేర్చడం జరిగింది. దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని, మేము పాల్గొన్నామనో దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు కట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రసన్నని ఇంకా మిగతా 4గురిని కూడా విచారణకు పిలిచారు. నన్ను 30వ తేదీ వస్తానని చెప్పాను. మళ్ళీ పోలీసులే 30వ తేదీ కాదు 4వ తేదీ రండి అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 10 గంటలకు వచ్చాను. 10 గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు. ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చడం జరిగింది. ఇచ్చిన తర్వాత 4 గంటలకి అంటే దాదాపు 10 గంటలకు వెళ్ళి 4 గంటల దాకా 6 గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమంటం జరిగింది. కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదిక ఎక్కేదానికి కూడా, ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద ఉన్న వాళ్ళు తెలియదు పాపం. ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా జతకట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేసులు పెట్టండి. ఎందుకంటే ఆ రోజు వేదిక సభా ప్రాంగణంలో ఒక 1000 మంది పైగా ఉన్నారు. 1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొన్ని వేలాలు వేయటం కూడా జరిగింది. ఒక 1000 మంది ఒక్కసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరం కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్ గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే. అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేడ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దానికి కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపోయారు, ఎందుకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను కదా, పాపం సునకానందం పొందుతున్నారు కొందరు. ఒక కేసు పెట్టు, ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనేమని. ఒక సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే పెట్టారు, రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నవ్వాల్సిన అవసరం లేదు. కూర్చున్నా కేసు పెడతారు. నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని, లేదా నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో. ఆ పరిస్థితులకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అడగాల్సిన అడిగారు, నేను చెప్పాల్సిన చెప్పేసి మాట్లాడిన 3 గంటలు చేశారు.